నా పేరు బి అరుణకుమారి అండి. నా ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్. నేను హైదరాబాద్ లో ఉంటాను. హిందూ చైతన్యం స్థాయి గురించి చెప్పాలి అని అంటే అది అనంతం అండి. దాని గురించి ఏమీ చెప్పలేం. ఎందుకంటే హిందూగా పుట్టడమే గ్రేట్ అనుకుంటున్నా నేనైతే. హైదరాబాద్ లో ఉండడము అంటే అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్ట్స్ ఉంటారు, జైనిజం ఉంది, అందరూ ఉన్నారు. అందరిలోకి కూడా అందరి గురించి చెప్పుకుంటారు. మేము హిందువులము అని చెప్పుకోవాల్సిన అవసరం లేనిది హిందూ చైతన్యం అండి. నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చేసి, బెనిఫిట్ లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా, అది బాడీ విషయంలో కానివ్వండి, మతం గురించి కానివ్వండి, వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ లో ఉండడం గురించి కానివ్వండి, ప్రతి విషయంలోనూ నాకైతే బెనిఫిట్స్ అండి. స్పెషల్లీ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత. జస్ట్ నాది సెకండ్ లెవెల్ అండి. ఇంకా సార్ చెప్పారు 36 లెవెల్స్ ఉంటాయి అని చెప్పేసి. జస్ట్ లైఫ్ ఉన్నంత వరకు అట్లా ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపించేటట్టుగా ఉందండి ఈ ప్రోగ్రామ్ వల్ల అయితే. నా లక్ష్యాన్ని చేరుకోవడం అంటే ఇంకా లేదు. జస్ట్ స్టెప్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లెవెల్ 1 లెవెల్ 2 ఎలా అంటున్నారు, నాది సెకండ్ స్టెప్. జస్ట్ రెండో అడుగు వేసాను అనుకుంటున్నాను. వెయిట్ విషయానికి వస్తే నాకు 5 kgs లాస్. 5 kgs లాస్ అయింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ తింటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వచ్చు. గెయిన్ అయినా కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించట్లేదు. నా బాడీ తీరు ఏంటంటే ఫుడ్ తిన్నాను అంటే కంపల్సరీ వెయిట్ గెయిన్ అయిపోతా. అది నాకు పెద్ద ఇష్యూ అనిపించట్లేదు. సార్ ముందే చెప్పారు వెయిట్ గురించి ఆలోచించు. కాకపోతే ఏంటంటే అదొక ఆశ ఉంటుంది కదా, వెయిట్ కూడా తగ్గుతామేమో. తగ్గుతుంది. ఫస్ట్ లెవెల్లో నాకు 6 kgs లాస్ అయింది. సెకండ్ లెవెల్కి వచ్చేసి 5 kgs లాస్ అయింది. బట్ నేను దాని గురించి అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. షేప్ విషయంలో చాలా చేంజెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా చేంజెస్. నాది నాకు తెలుస్తుంది. ప్రతి విషయంలో నాకు తెలిసిపోతుంది. నా ఫేస్ విషయంలో గానీ, నా చేతులు, కాళ్ళు, నా బాడీ మొత్తం, నా బాడీ తీరే నాకు తెలిసిపోతుంది. స్లీప్ విషయానికి వస్తే సార్ సాయంత్రం సత్సంగ్ చెప్తా ఉంటారు. నేను సత్సంగ్ టోటల్ గా నేను వినలేకపోతున్నాను. ఎందుకంటే వింటూనే నిద్ర వచ్చేస్తుంది. అంత స్లీప్ ఉంది మ్యామ్. మధ్యలో ఎప్పుడైనా బై మిస్టేక్ మెలకువ వచ్చింది అంటే నిద్రపోవడానికి ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. ఏడుపు తప్ప వేరే ఏం ఉండేది కాదు. ఎందుకంటే అసలు ఇంకా నిద్ర అనేది వచ్చేది కదా. ఒక గంటన్నర ఇంకా ఏదో ఆలోచిస్తూ, ఏదో చేస్తూ, ఇంకా ఫోన్ చూడడం అట్లా చేస్తూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయింది. పడుకున్నంత సేపు అయినా కూడా డీప్ స్లీప్, అసలు ఇంకా ఏం లేదు. అంతే, నేను నా నిద్ర అంతవరకే ఉంది. స్కిన్ విషయంలోకి వస్తే ఇంతకు ముందు కొంచెం ర్యాషెస్ అని, దురదని అట్లాంటివి ఉండేవి. ప్రస్తుతానికైతే అట్లాంటివి ఏమీ లేవు. హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఇంతకుముందు వేరే వాళ్ళు సలహాలు ఇచ్చేవారు. అది పెట్టొచ్చు కదా, ఇది పెట్టొచ్చు. నాకు ఫస్ట్ నుంచి ఏది పెట్టే అలవాటు లేదు. ఇప్పుడు కూడా నేను ఏం యూజ్ చేయట్లేదు. అయినా కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంది నా స్కిన్ వరకైతే. ఐసైట్ కొంచెం ఇంప్రూవ్ అయింది నాకు. చాలా ప్రాబ్లం ఉంది నా ఐసైట్‌కి. అందుకని చెప్పేసి ఆ విషయం అయితే నేను చెప్పలేను. ఫిజికల్ స్ట్రెంగ్త్ విషయానికొస్తే, ఫిజికల్ స్ట్రెంగ్త్ మాది 4థ్ ఫ్లోర్. మేముండేది 4థ్ ఫ్లోర్. లిఫ్ట్ లేదు మా ఇంటికి. అయినా కూడా హ్యాపీగా ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను. ఈవెన్ దో ఐ హావ్ ఎ లెగ్ సర్జరీ. సర్జరీ అయినాక కూడా ఎక్కడం, దిగడం అంటే అది మామూలు విషయం కాదు. అయినా కూడా హ్యాపీగా నేను వెళ్తున్నాను అంతే. అమ్మో! సెకండ్ ఫ్లోర్‌లో ఆగాల, థర్డ్ ఫ్లోర్‌లో ఆగాల, కాసేపు ఆయాసం తీర్చుకోవాలా, అట్లాంటి ప్రాబ్లమే లేదు ఇప్పుడు నాకు. హ్యాపీగా ఎక్కగలుగుతా. బాడీ షివరింగ్ ఉండేది. ఇప్పుడు చాలా వరకు తగ్గింది. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ అంటారా? ఈ మధ్య అంటే మొన్న ఈ రీసెంట్‌గా సండే రోజే మా ఇంట్లో పెద్దమ్మ గుడి ఫంక్షన్ చేశామండి. మా ఇంటి దగ్గరే చేసుకున్నాం. మొక్కు ఉంటే మొక్కు తీర్చుకొని పెద్దమ్మ గుడిలో మా ఇంట్లో ఫంక్షన్ చేశాం. ఎర్లీ మార్నింగ్
4:00 లేసాను నేను. 4:00 లేస్తే తిరగడమే. గుడికెళ్ళడము, ఇంటికి రావడం, వంటలు చేయడము, వచ్చిన గెస్ట్‌లని రిసీవ్ చేసుకోవడము. ఇట్లా ఎర్లీ మార్నింగ్ 4:00కి స్టార్ట్ చేస్తే, నెక్స్ట్ మార్నింగ్ అర్ధరాత్రి అనుకోండి, మార్నింగ్ అనుకోండి. నెక్స్ట్ 2:00 వరకి చేస్తూనే ఉన్నా. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గూడా నేను రెస్ట్ తీసుకున్నది లేదు. నౌ దట్ ఈస్ మై ఇమ్యూనిటీ పవర్. అంటే 22 అవర్స్ రెస్ట్ లేకుండా ఉన్నాను నేను. అట్‌లీస్ట్ ఇట్లా నడుము వాల్చడం గాదు. అరగంట కూర్చొని గూడా కూర్చోలేదు. అయినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ వచ్చిన గెస్ట్‌లని రిసీవ్ చేసుకుంటూ రాత్రి 2:00 వరకి నడుస్తూనే ఉంది. అంతా అయిపోయిన తర్వాత, అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే రెస్ట్. అంత పెరిగింది నా ఇమ్యూనిటీ పవర్ చెప్పాలి. నెక్స్ట్ హీలింగ్ పవర్‌కొస్తే, నాకు ఫిట్స్ ప్రాబ్లమ్ ఉందని నేను లెవెల్ 1లోనే చెప్పాను. ఇప్పటికి గూడా అప్పుడప్పుడు ఎక్కువ రెస్ట్ లేకపోతే, నిద్ర లేకపోతే నా బాడీ అసలు ఓర్చుకోలేదు. అట్లాంటిది ఇంతసేపు ఉన్నా గూడా జస్ట్ టాబ్లెట్ మీద టాబ్లెట్‌లేసుకున్నా గూడా నాకు ప్రాబ్లమ్ ఉండేది. ఇప్పుడేంటంటే అసలు ఆ ప్రాబ్లమ్ అనేదే లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది. వచ్చినట్టుగా నాకేంటంటే ముందే సింప్టమ్స్ తెలిసిపోతాయన్నట్టు. వస్తది ఈరోజు నైట్ కంపల్సరీ. నైట్‌లో నా అదృష్టం ఏందంటే నైట్ నిద్రలో వస్తది. మార్నింగ్ ఎక్కడా రాదు. వస్తున్నట్టు అనిపిస్తది. దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను. సార్ చెప్పారు హ్యాండిల్ చేసుకోవాలి. అది హ్యాండిల్ చేసుకుంటా. అయితే ఏంటంటే హీలింగ్ పవర్ అనేది నేను సార్ ఎనర్జైజేషన్ గురించి చెప్తారు. ఏముందిలే అన్ని ఎక్సర్‌సైజ్ లాగే ఈ ఎక్సర్‌సైజ్ అనుకోవడం మాత్రం చాలా తప్పు. అందరికి ఏమనిపిస్తది చిన్న చిన్న ఎక్సర్‌సైజెసే. బట్ ఆ చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్‌లోనే ఎంతో ఉందండి. అది చెప్పలేమసల. అట్లా సింప్టమ్స్ వచ్చినప్పుడు నాకు కాసేపు కూర్చుంటాను. కూర్చొని ఎనర్జైజేషన్ చేసుకుంటాను. ఇంక దాని గురించి ఇంకా మర్చిపోవడమే. అవును. నాకేం లేదు. జస్ట్ టాబ్లెట్స్ కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తా. నెక్స్ట్ ఆందోళన, భయము అనంటే స్పెషల్లీ ఇక్కడ కంపల్సరీగా ఉండేది. ఏమవుతదో? ఎట్లా అవుతదో? ఏదైనా చేస్తున్నామంటే టెన్షన్. ఎక్కడికన్నా ఎళ్ళాలంటే భయం. అట్లాంటిది ఏ బయటక నేను మా ఇంటి పైన కూర్చొని ఏదైనా ఎక్సర్‌సైజ్ చేసుకోవాలన్నా గూడా ఎవరైనా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని భయపడేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు హ్యాపీగా పైన కూర్చొని ఎక్సర్‌సైజెస్ చేసుకోగలుగుతున్నా. అంత భయం గాని, ఆందోళన గాని అనిపించదు. కాకపోతే టోటల్‌గా కంప్లీట్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ లెవెల్స్‌లో కంప్లీట్ అవ్వచ్చు. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. భయం గాని, ఆందోళన గాని, ఏ విషయంలో కోరికలు గాని అట్లాంటిది అస్సలు ఏం లేదు. స్టామినా విషయానికొస్తే ఇప్పుడు నేను చలికాలం మేడం. ఇప్పుడు ఇది వింటర్ సీజన్. వింటర్ సీజన్‌లో బయటికెళ్ళాలంటే స్వెటర్స్ ఏసుకోవడము, ఇంకా సాక్స్‌లేసుకోవడము, ఇంకా ఏమేమో చేస్తా ఉంటాం మామూలుగా. బట్ ఎర్లీ మార్నింగ్ 5:00కి లేసి గూడా నేను హ్యాపీగా బయట కూర్చోగలుగుతా. తిమ్మిర్లు లేవు. అరికాళ్ళలో, అరిచేతులలో తిమ్మిర్లొచ్చేవి. ఇప్పుడు ఆ తిమ్మిర్ల ప్రాబ్లమ్ లేదు. నాకు ఈ మెడ నరాలు వాటర్ తాగినా గూడా మెడ నరాలు లాగాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ గూడా లేదు. ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాలంటే చాలా హైలో ఉన్నాయి. నేనిప్పుడు వేరే వాళ్ళకి చెప్పుకునే స్థాయిలో ఉంది నా ఎనర్జీ లెవెల్. నాకిట్లా ఉండేది. నేనిట్లా ఉండగలుగుతున్నాను అని చెప్పగలిగే స్థితిలో నా బాడీ ఉంది. నేను చెప్పాల్సిన అవసరం గూడా లేదు. నన్ను చూస్తేనే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో ఉంది నా ఎనర్జీ లెవెల్స్ చెప్పాలి. స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్ గురించి చెప్పాలంటే బై బర్త్ హిందువులం మ్యామ్. మనం ఒకరికి నా వరకు నేననుకోవడం ఏందంటే, ఇక్కడ హైదరాబాద్‌లో అందరితో కలిసి చదువుకోవడం గాని, వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్స్‌కి అన్నిటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళేంటంటే మాది ఇది అని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళున్నారు గానీ, హిందువులు లేరు మ్యామ్. హిందువులకు ఆ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే యూనిటీ పెరగాలి. దానికోసమని ట్రై చేస్తున్నాం. మన దేవుళ్ళకి మొక్కుబడులు చెల్లించుకోవడం గాని, అందరిని మన వాళ్ళని పిలుచుకోవడం గాని, గ్యాదరింగ్ చేసుకోవడం గాని,
దీనివల్ల ఏంటంటే మేము ఉన్నాము, మాకొకటి యూనిటీ ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అందుకే కొంచెం బాధగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే, హీలింగ్ పవర్ బావుంటుంది అని మా ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీరామ్ చౌదరి గారు ఆయన చేసిన తర్వాత మాకు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా చూద్దాము అనుకుని జాయిన్ అవ్వడం. జాయిన్ అవున 24 డేస్‌లోనే ఇంకా ఈ సొసైటీతో గాని, వీళ్ళెవరితో గాని మనకు సంబంధం లేదు. మనకి ఇంకోటి ఏదో ఉంది, ఏదో చేయాలి అనేది ఒకటొచ్చింది. సెకండ్ లెవెల్‌కొచ్చేసరికి డైమెన్షన్స్ గురించి చెప్పారు సార్. లాజిక్, ఎమోషన్స్, నెక్స్ట్ నేను అనేదేంటి, నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్. ఇవన్నీ గూడా మన లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. బట్ దీనికి ఒక డైమెన్షన్ ఉంటుంది. దీనివల్ల ఇట్లా ఉంటుంది అనేది తెలియలేదు. బట్ సార్ వల్ల అవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అది నిజంగా మా అదృష్టం. ఆ దేవుడిచ్చిన వరం సార్ వల్ల మాకు అది దక్కిందని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చేయగలుగుతాను, చేస్తాను, చెయ్యాలి అంతే. లైఫ్ లాంగ్ ఇది ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి. మేమిట్లా సార్‌తో మాట్లాడుతూ ఉండాలి. సార్ మాకు సజెషన్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్‌లో అమ్మో! సార్ కొడతారేమో, చెయ్యాలేమో, అది ఏదో చెయ్యాలి అనే ఉద్దేశ్యం. బట్ ఇప్పుడు సార్ రావాలి, సార్ మాతో మాట్లాడాలి, మాకు చెప్పాలి. సార్ చెప్తూనే ఉండాలి. మేము వింటూనే ఉండాలి. ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ హెల్తీ నౌ అండ్ I want to continue this program as long as possible. Thank you.